నమస్తే, నేను మీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని. భారతదేశ సేవకుడిని, సత్యం మరియు అహింసల నమ్మకం కలిగిన వాడిని. 1915లో దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చినప్పుడు నా ప్రియమైన భారతదేశం విచ్ఛిన్నంగా చూశాను. మన స్వరం మూగబడిన, మన తలలు బ్రిటిష్ పాలనలో వంగిపోయాయి. నాకు తెలుసు వారితో ఆయుధాలతో పోరాడలేమని. అందుకే వారికి సహకరించకుండా దండి ఉప్పు సత్యాగ్రహాన్ని చేశాను. నేను మాత్రమే కాదు, నాతో పాటు చాలా మంది భారతీయులు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేశారు. వారే ఝాన్సీ లక్ష్మి. मैं अपनी झांसी नहीं दूंगी. भगत सिंह. इंकलाबाद जिंदाबाद. सुभाष चंद्र बोस. ఇలా ఎందరో ఉద్యమాన్ని చేసి వారి ప్రాణాలను అర్పించి మనకు స్వతంత్రాన్ని 15 ఆగస్టు 1947గా తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం భారతదేశం ఎలా ఉందో చూద్దాం. మేము ముస్లింలం, మా మతమే గొప్ప, మేము హిందువులమే గొప్ప, మా కులమే గొప్ప, కులమే గొప్ప. ఈ డబ్బులు తీసుకొని పని చేయి. సరే. మేము మీకు స్వతంత్రాన్ని ఇచ్చింది ఇలా తీసుకొని పని చేయడానికేనా? స్వతంత్రాన్ని ఇచ్చింది ఇలా కులాల కోసం గొడవ పడడానికేనా? అందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి. మేము మీకు స్వతంత్రాన్ని ఇచ్చింది ఇందుకోసమేనా? ఇలా కులాల కోసం గొడవ పడడం కోసమేనా? అందరూ అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి. భారతీయులారా, వీళ్ళు మారాలంటే ముందు మనం మారాలి.